కోట్లు ఖర్చు చేసి ఆక్సిజన్ యూనిట్లు ఏర్పాటు చేశారు. 4 ఏళ్లైనా వాటిని వినియోగంలోకి తీసుకురాలేకపోయారు. ప్రభుత్వ నిర్వాకాలంటేనే ఇలా ఉంటాయి. నిధులు లేక పరికరాలు ఏర్పాటు చేసుకోలేకపోవడం సహజం. కానీ నిధులు కేటాయించి పరికరాలు కొనుగోలు చేసిన తర్వాత కూడా వాటిని వాడుకునేలా చర్యలు చేపట్టకపోవడం ఘోరమైన నిర్లక్ష్యం, క్షమించరాని నేరం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పాలకులు, అధికారుల ఉదాసీనత వైఖరికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన వైనంపై సాక్షి స్పెషల్ స్టోరీ. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో కేవలం ఆక్సిజన్ కొరత కారణంగానే వేలాది మంది అన్యాయంగా మృత్యువాత పడ్డారు. ఆక్సిజన్ అందుబాటులో ఉంటే చాలా మంది చనిపోయేవారు కాదు. అది నిజంగా దారుణమైన విషాదం. కరోనా రెండో వేవ్ సమయంలో తెలంగాణలోనూ చాలా ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత పట్టి పీడించింది. ఈ సమస్యను గమనించిన అప్పటి ఆరోగ్య మంత్రి హరీష్ రావు చొరవ తీసుకుని మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గంటకు 500 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2 ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పారు. యంత్రాలను బిగించి ఐసీయూతో పాటు రీఫిల్లింగ్కు అవసరమైన అన్ని విభాగాలను ఏర్పాటు చేశారు. అంతా చేశారు, కానీ వాటి నిర్వహణపై దృష్టి పెట్టలేదు. ఫలితంగా ఏళ్ల తరబడి అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. కరోనా సమయంలో ఆసుపత్రి నుండి ఆక్సిజన్ ప్లాంట్కు విద్యుత్ను అందించారు. ఆ తర్వాత ప్లాంట్కు ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ కోసం విద్యుత్ శాఖకు చెల్లింపులు కూడా చేశారు. అయితే ఇంతవరకు ట్రాన్స్ఫార్మర్ బిగించలేదు. ఫలితంగా ఆక్సిజన్ యూనిట్లు వృధాగా ఉన్నాయి. 4 సంవత్సరాల క్రితం వచ్చిన కోవిడ్ ఎమర్జెన్సీలో ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ కావడం జరిగింది. పబ్లిక్ అవసరాలు తీర్చడానికి ఆక్సిజన్ ప్లాంట్ శాంక్షన్ చేయడం జరిగింది. అది ఫ్రేమ్ స్ట్రక్చర్ వర్క్ అంతా అయిపోయింది. కాకపోతే ఇంకా దానికి పవర్ సప్లై అన్నది ఇంకా రాలేదు. దానికి కావాల్సిన ఫీజు అవన్నీ కూడా మేము కట్టడం జరిగింది. ఇంకా వాళ్ళకు ఒక కనెక్షన్ ఇవ్వడం మాత్రం బాకీ ఉంది. కానీ ఆక్సిజన్ ప్లాంట్ త్వరగా అది స్టార్ట్ అయితే అందరికీ ఇంకొంచెం ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. మెదక్ జిల్లాలో 54 ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. వాటిలో 1450 పడకలున్నాయి. జిల్లా మీదుగా 4 జాతీయ రహదారులు వెళ్తాయి. రోడ్డు ప్రమాదాలు కూడా తరచుగా సంభవిస్తూ ఉంటాయి. ఆసుపత్రుల్లో సర్జరీలకు అవసరమైనప్పుడు ఆక్సిజన్ అత్యంత కీలకం. దీన్ని దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా నెలకొల్పాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ₹1,00,000 విలువైన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయలేక 5 కోట్ల రూపాయల విలువ గల అత్యవసర యూనిట్ మూలకు పడడంతో జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడే ఆక్సిజన్ యూనిట్ను వెంటనే ఉపయోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు.